బ్రేకింగ్ న్యూస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. దళిత బంధు రెండో విడత డబ్బులు విడుదల చేయాలని ఈ నెల 9న ధర్నా రాస్తారోకో చేశారు. నిరసన కార్యక్రమాలకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని, ప్రజలకు అసౌకర్యం కలిగించారని పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 35(3) BNS యాక్ట్ ప్రకారం కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కౌశిక్ రెడ్డి సహా బీఆర్ఎస్ నేతలకు కూడా నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. పాడి కౌశిక్ రెడ్డికి హుజూరాబాద్ పోలీసులు అయితే నోటీసులు ఇచ్చారు. దళిత బంధు రెండో విడత డబ్బులు విడుదల చేయాలని ధర్నాలు, అలాగే రాస్తారోకోలు నిర్వహించి ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా ధర్నాలు చేశారంటూ పోలీసులు అయితే కేసు నమోదు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే సెక్షన్ 35(3) ప్రకారం అయితే పోలీసులు కేసు నమోదు చేసి పాడి కౌశిక్ రెడ్డి సహా పలువురికి నోటీసులు ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అయితే దళిత బంధు కోసం అయితే ధర్నాలు, అలాగే రాస్తారోకోలు నిర్వహించిన కౌశిక్ రెడ్డికి అయితే పోలీసులు నోటీసులు ఇచ్చారు. అతనిపై ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు? పూర్తి వివరాలేంటి? ప్రసన్న, ఈ నెల 9వ తేదీన దళిత బంధు రెండో విడత డబ్బులు విడుదల చేయాలని చెప్పి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇటు దళిత సంఘాలు మరియు దళిత కుటుంబాలతో పెద్ద ఎత్తున కూడా హుజూరాబాద్ కేంద్రంగా ధర్నాకు పిలుపు ఇవ్వడం జరిగింది. అయితే దీని నుంచి పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలి, ధర్నా చేయాలి అంటే ఆ పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఎలాంటి అనుమతి లేకుండానే ఇటు దళిత కుటుంబాలతో కలిసి అకస్మాత్తుగా హుజూరాబాద్ చేరుకొని కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారి పైన బైఠాయించేటువంటి ప్రయత్నం కూడా చేశాడు. అంటే పోలీసులు కూడా ఇటు అంబేద్కర్ కు వినతి పత్రం ఇచ్చి వెళ్లిపోవాలని చెప్పి సూచించినా గానీ ఇటు దళిత బంధు రెండో విడత డబ్బులు ఇచ్చేదాకా మేము కదలము అని చెప్పి, కలెక్టర్ రావాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ ధర్నాకు దిగినటువంటి ప్రయత్నం లోపల ఇటు పోలీసులు కూడా ఆ ధర్నాను భగ్నం చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే దళితులతో కలిసి కౌశిక్ రెడ్డి ఆ పోలీసుల పైనే మేము ధర్నా చేస్తామని చెప్పి ఎదురుదాడికి దిగడంతో అయితే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి తరలించినటువంటి పరిస్థితి. ఎలాంటి అనుమతి లేకుండా, ఇటు ముందస్తు సమాచారం లేకుండా కౌశిక్ రెడ్డి ఇటు ధర్నా చేయడంతో అయితే పోలీసులు దీనిపైన సీరియస్ గా తీసుకున్నారు. సెక్షన్ 35(3) BNA యాక్ట్ ప్రకారం అయితే కౌశిక్ రెడ్డికి మరియు ఆ ధర్నా లోపల పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ నాయకులపైన కేసు నమోదు చేసి అయితే వారికి ఇంటికి వెళ్లి నోటీసులు అందజేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిపైన పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసినట్టుగా పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రసన్న, మనకు రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.